గురించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు డాక్టర్ శాస్త్రుల రఘుపతి గారితో పరిచయ కార్యక్రమం. తెలంగాణ నవజాత రాష్ట్రం. పండుగలు, జాతరలు ఈ రాష్ట్ర ప్రత్యేకతలు. తెలంగాణది భిన్నమైన సంస్కృతి. బతుకమ్మ లాంటి ప్రకృతిని ఆరాధించే పండుగలు ఇక్కడ ప్రముఖంగా జరుపుకుంటారు. ఇక ముఖ్యమైన దసరా పండుగ సంబరాల గురించి తెలియజేయడానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు డాక్టర్ శాస్త్రుల రఘుపతి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి దసరా విశేషాల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. దసరా పండుగ అంటేనే మన రాష్ట్రంలో ఉవ్వెత్తున ఉత్సాహంతో జరుపుకునే పండుగ. పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో కోలాహలంతో దీన్ని ఉల్లాసంగా జరుపుకుంటారు. ఇది ఒక్కరోజు పండుగ కాదు, 10 రోజులు ఎంతో ఉల్లాసంగా మనం అందరము జరుపుకునే పండుగ. అందుకే ఈ పండుగకు ఇంత వైభవాన్ని తెచ్చిపెట్టింది. 10వ రోజు అంటే దశాహోరాత్ర అనే సంస్కృత శబ్దం నుండే దశరాగాను దసరాగాను మారిపోయి 10వ రోజుగా జరుపుకునే ఈ దసరా అనే పేరు వాడుకలోనికి వచ్చింది. ఈ దసరా పండుగ ఉత్సవాల్లో శరన్నవరాత్రులకు ప్రత్యేక స్థానం ఉన్నది. మనకు సంవత్సరం పొడుగునా ఒకటి తరువాత ఒకటిగా వచ్చే ఋతువులన్నింటిలోనూ ఈ ఆశ్వీజ కార్తీక మాసాల్లో వచ్చే శరదృతువుకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. వర్షాకాలం ముగిసిన తరువాత వెంటనే వచ్చే ఋతువు ఇదే. ఈ ఋతువులో జలాశయాలన్నీ నిండుగా పొంగిపోతూ కనిపించుతుంటాయి. నీటి మీద ఆధారపడి మనుగడ సాగించే మన మానవ జాతి, ప్రత్యేకంగా మన రైతులతో పాటు ప్రకృతిలోని చెట్లు, చేమలు, జీవరాశులు అన్నీ కూడా ఈ సమయంలో ఎంతో ఉల్లాసంగా కనిపించుతుంటాయి. అందుకు కారణం కడుపు నిండా తినడానికి, సంతృప్తిగా ఉండడానికి ఈ సృష్టి మనకు ప్రసాదించిన ప్రకృతి సంపద ప్రభావమే. ఈ ప్రకృతిలో కనిపించే జీవ సంపదను ఆలంబనంగా చేసుకుని మన మానవ జాతికి ఈ ఋతువంతా సంబరాలను పంచుతుంది. అందుకే ఇంత గొప్పనైన సంపదను ప్రసాదించిన ప్రకృతి మాతను ఆరాధించడానికి, ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి జరుపుకునే ఉత్సవాలే ఈ 10 రోజులు జరుపుకునే మన దసరా పండుగ వేడుకలు. అందుకే ఈ నవరాత్రుల్లో ప్రకృతి మాతకు ప్రతినిధులుగా కనిపించే పూల చెట్లను గౌరవించుతూ, ఆ చెట్ల ప్రతీకలుగా ఉండే పూలతో బతుకమ్మలను పేర్చి చుట్టూరా ఆటపాటలతో ఆబాలగోపాలం ఆడుతూ పాడుతూ ఆరాధించడమనే ఆచారం మన తెలంగాణ రాష్ట్రంలో అనేక శతాబ్దాలుగా ఆవిష్కృతమైంది. దేవదానవులు పాల సముద్రాన్ని మథించినప్పుడు అమృతం వెలికి వచ్చింది కూడా ఈ దసరా రోజునే అని చెబుతారు. శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వీజ శుద్ధ దశమికి విజయ అనే సంకేతం కూడా ఉంది. మానవ జాతిని ఉద్ధరించడానికి భగీరథుడు గంగను దివి నుండి భూమికి తెచ్చింది కూడా ఈ దసరా రోజునే అని చెబుతారు. విజయదశమి పండుగ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా అది విజయవంతమవుతుందనే విశ్వాసం అనాదిగా ఉన్నది. తిథి, వారం, నక్షత్రం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం అనే వేటిని గురించి ఆలోచించకుండా విజయదశమి నాడు చేపడితే ఆ పనిలో విజయం తప్పకుండా వరించుతుందని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథం చెబుతుంది. సమస్త విజయాలకు సంకేతంగా ఉండే ఈ పండుగను ఎంతో విజయోత్సాహంతో ప్రతి ఏటా జరుపుకుంటున్నాం. ఆశ్వీజ మాసంలోని నవరాత్రుల్లో దుర్గాదేవిని నవదుర్గలుగా పూజించి, దశమి రోజున రాజరాజేశ్వరిగా, అపరాజితాదేవిగా పూజించుతూ చేసుకునే పండుగ ఇది. పరాజయం అనేదే తెలియని ఆ దేవిని అన్నింటిలోనూ విజయాన్ని ప్రసాదించాలని కోరుతూ జరుపుకునే పండుగ కనుకనే ఇది విజయదశమి అయింది. మహిషాసురమర్ధని అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుని మీదకి దండెత్తి వెళ్లి విజయం సాధించిన స్ఫూర్తితో పూర్వం రాజులు ఈ శుభముహూర్తాన్ని దండయాత్రలకు ఎంచుకునే వాళ్ళని మన చరిత్ర చెబుతుంది. జగన్మాత అయిన పార్వతీదేవి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం 9 అవతారాలను ధరించిన నవరాత్రుల్ని ఎంతో పవిత్రంగా భావించుతుంటారు. దుర్గాదేవి లోక కళ్యాణం కోసం 9 రూపాలను ధరించిందని మార్కండేయుడు అడిగితే దేవీ కవచం గురించి చెబుతూ బ్రహ్మ ఇలా అన్నాడు: ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీ తథా, సప్తమం కాళరాత్రిశ్చ మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితాః, ముక్తాన్యేతాని నావాని బ్రహ్మణైవ మహాత్మన అని చెప్పుకునే శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి,
సిద్ధిధాత్రి అనే 9 రూపాలలో రోజుకొక్క రూపంలో ఆ దుర్గాదేవిని ఆరాధించుతూ చేసే పూజలు విధుల ఆచరణ వల్ల అనంత రూపాల్లో విలసిల్లే ఆ శక్తి స్వరూపిణి అయిన ఆ తల్లి మనకు ప్రసన్నమవుతుందని మార్కండేయ పురాణం చెబుతుంది. విజయదశమి నవరాత్రుల్లో ఆశ్వీజ శుద్ధ పాడ్యం నుండి రోజుకొక రూపంగా భావించి అలంకరించి నవదుర్గల్ని ఆరాధించడం మనకు సాంప్రదాయంగా వస్తూ ఉన్నది. అనంత రూపాల్లో విలసిల్లే శక్తి స్వరూపిణి అయిన ఆ తల్లిని ఏ రూపంలోనైనా ఏ పేరుతోనైనా ఆరాధించవచ్చు. ఈ పండుగను నవరాత్రి శరన్నవరాత్రి అని కూడా చెప్పుకుంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పండుగకు ఆ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు చేస్తుంటారు. విజయదశమి రోజున సరస్వతీదేవిని ఆరాధిస్తే మన ఆత్మ వ్యక్తీకరించే భావాలన్నీ అవ్యక్తంగా మారి సుస్థిరత ఏర్పడుతుందనే విశ్వాసం కూడా ఉంది. విజయదశమి రోజున జమ్మి చెట్టు పూజ చేసి ఆ తర్వాత ఆ జమ్మి ఆకులని బంగారంగా భావించుతూ ఒకళ్ళనొకళ్ళు సత్కరించుతూ ఉండే ఆచారం అనేది ఈ పండుగకు మాత్రమే ఉంది. ఆశ్వీజ శుద్ధ పాడ్యం నుండి ఆశ్వీజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు, 10వ రోజును జరుపుకునే దసరాను కలిపి దసరా పండుగ వేడుకలు అని చెప్పుకుంటున్నాం. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. తెలంగాణలో దసరాను 10 రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రుల్లో దుర్గాదేవి పూజ ఉంటుంది. ఈ 9 రోజులు అమావాస్య నుంచి నవమి వరకు ప్రకృతి దేవతగా అందాలను ఒలకబోసే బతుకమ్మను ఆడతారు. ఈ పండుగకు స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ పండుగకు కొత్త వస్త్రాలను ధరించుతూ ఎంతో శోభాయమానంగా కనిపించుతుంటారు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు పోరాడి అతన్ని వధించి జయాన్ని పొందింది ఈ దసరా పండుగ నాడే. అందుకే ఈ రోజును ప్రజలంతా సంతోషంతో గొప్ప పండుగగా జరుపుకుంటారు. అందుకే ఈ పండుగ విజయానికి ప్రతీకగా చెప్పబడే విజయదశమి అయింది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దేవీరులైన సరస్వతి, మహాలక్ష్మి, పార్వతీదేవిలకి అత్యంత ప్రీతికరమైన వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ఈ ఆశ్వీజ మాసం. దుర్గాదేవి లోహుడు అనే రాక్షసుని వధించితే లోహం పుట్టిందని, అందువల్ల ఈ దసరా పండుగ నాడు లోహ పరికరాల్ని పూజించాలనే ఆనవాయితీ వచ్చిందని చెబుతారు. దుర్గ అంటే దుర్గమమైనది. దుర్గతులను తొలగించేది కనుక దుర్గైంది. దుర్గలోని దుర్ అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్ర్యం మొదలైనవిగా, గా అంటే నశింపచేసేది అని దైవజ్ఞులు చెబుతుంటారు. ఈమె ఆరాధన వల్ల దుష్ట శక్తులు, భూత ప్రేత పిశాచ రాక్షసుల బాధలు చేరలేవు. విజయదశమి అంటే కేవలం దుర్గామాతను ఆరాధించే ఉత్సవం మాత్రమే కాదు, ఇది సకల శుభదాయకమైన పండుగ అని మన సనాతన ధర్మం చెబుతుంది. అనేకానేక శుభప్రదమైన కార్యాలు కార్యరూపం దాల్చిన శుభ పర్వదినం కూడా ఇదేనని అనేక పౌరాణిక ఉదంతాలు మనకు తెలుపుతున్నాయి. విజయదశమి పర్వదినం ఎన్నో సంప్రదాయాలతో మమేకమై ఉన్నది. శ్రీరాముడు ఈ దసరా నాడే అపరాజితాదేవిని పూజించి రావణుణ్ణి సంహరించి విజయాన్ని పొందాడు. ఆదర్శమైన వ్యక్తిత్వానికి, ధర్మాచరణకు గుణధాముడైన రాముడు అనేక దుర్లక్షణాలకు, దుర్గుణాలకు, అధర్మపు చేతలకు ప్రతిరూపమైన రావణుణ్ణి సంహరించిన శుభదినమిదే. అందుకే విజయదశమి నాటి సాయంత్రం రావణ దహనం అనే కార్యక్రమాన్ని ఇప్పటికీ మనం ఎంతో వేడుకగా జరుపుకుంటున్నాం. అజ్ఞాతవాసానికి ముందు పాండవులు తమ ఆయుధాలను శమీ వృక్షంపై దాచి ఉంచారు. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. అజ్ఞాతవాసం పూర్తి కాగానే ఆ వృక్ష రూపాన్ని పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధాలను, వస్త్రాలను పొంది శమీ వృక్ష రూపంలో ఉన్న అపరాజితాదేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధించారు. అందుకే ఈ పండుగ రామాయణ, మహాభారత కథలలోని విజయ పరంపరకు ప్రతిబింబంగా నిలిచింది. విరాటరాజు గోవులను కౌరవులు మళ్లిస్తుండగా అర్జునుడు ఆయుధాలని తీసుకొని యుద్ధంలో ఆ కౌరవుల్ని ఓడించాడు. విజయదశమి రోజున తమ ఆయుధాలని కాపాడినందుకు పాండవులు శమీ పూజను, దుర్గాదేవి పూజను నిర్వహించారు. అప్పటి నుంచే దసరా పండుగ రోజున శమీ పూజ, ఆయుధాల పూజను చేయడం అనే ఆచారం కొనసాగుతూ వస్తుంది. హరేనతు విచిత్రేణ భాస్వత్ కనకమేఖల అపరాజిత భద్రరత కరోతు విజయం మమ. ఎంతో విలువైన విచిత్ర ఆభరణాలను ధరించుతూ బంగారు ఉడ్డానంతో ప్రకాశించే మంగళకారిణి అయిన ఓ అపరాజితాదేవి నాకెప్పుడూ విజయాలను ఇస్తుండాలని కోరుకుంటూ విజయదశమి నాడు గ్రామానికి ఈశాన్య భాగంలో
రాజరాజేశ్వరి రూపంలో ఉండే విజయదుర్గాదేవిని ఆవాహనం చేసి పూజించి ప్రార్థనలతో వేడుకొని శమీ వృక్ష దర్శనం చేసుకోవాలని మన సనాతన ధర్మం చెబుతుంది. నీలం పసుపు రంగుల కలబోతలో ఎంతో అందంగా కనిపించే పాలపిట్టను విజయానికి సంకేతంగా భావించుతుంటారు. మనశ్శాంతికి, ప్రశాంతతకు, కార్యసిద్ధికి కూడా ఆ పక్షిని శుభ సూచకమైనదిగా భావిస్తారు. శ్రీరామచంద్రుడు రావణాసురునితో యుద్ధానికి బయలుదేరిన ఈ రోజునే వారికి పాలపిట్ట దర్శనం ఇచ్చిందని, దానితో అతను రావణ సంహారం చేసి విజయోత్సాహంతో తిరిగి వచ్చాడని చెబుతారు. అలాగే పాండవ వంశానికి మూల పురుషులలో ఒకడైన నహుషుడు అగస్త్యుని శాపంతో భయంకరమైన కొండ చిలువగా మారి జీవించుతున్నప్పుడు కూడా శుభ సూచకంగా జమ్మి చెట్టుపైనున్న పాలపిట్ట దర్శనమైన తర్వాతే శాప విమోచనానికి దారి ఏర్పడిందనే ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. అజ్ఞాతవాసం ముగించుకున్న పాండవులు విజయదశమి నాడు జమ్మి చెట్టును పూజించి దానిపై దాచి ఉంచిన ఆయుధాలను తీసుకొని వెళుతున్నప్పుడు ఈ పాలపిట్ట దర్శనం ఇవ్వడం వల్లనే వారికి విజయం వరించిందని కూడా చెబుతారు. అందుకే విజయదశమి రోజున విజయోత్సాహానికి శుభసూచకంగా శమీ వృక్షాన్ని పూజించి సీమోల్లంఘనంతో పాటు పాలపిట్టను చూడాలనే విశ్వాసం ఏర్పడింది. రాముడు తండ్రి మాటను నిలబెట్టుకోవడమే కాకుండా రాక్షసులను కూడా సంహరించాడు. శ్రీరాముడు అంతిమ యుద్ధంలో ధర్మానుసారం రావణునిపై విజయం సాధించిన ఘట్టం ఎంతో అత్యుత్తమమైంది. యునెస్కో సంస్థ విజయదశమి ఉత్సవాన్ని మానవాళి సాంస్కృతిక వారసత్వంగా 2008లో ప్రకటించింది. అజ్ఞాతవాస సమయంలో నిద్రాణంగా ఉండిపోయిన తమలోని శక్తులన్నింటినీ పునరుజ్జీవింపజేయటానికి ప్రతీకగా పాండవులు జమ్మి చెట్టుపైన దాచి ఉంచిన ధనుర్బాణాలను చేపట్టిన అర్జునుడు కౌరవులను ఓడించి ఉత్తర గోగ్రహణాన్ని విఫలం చేసింది కూడా ఈ విజయదశమి రోజే అని చెబుతుంటారు. అందుకే వారి ఆయుధాలను కాపాడి విజయాన్ని తెచ్చిపెట్టిన ఈ రోజునే ఆయుధ పూజ చేసిన తర్వాత జమ్మి చెట్టును పూజించడమనే ఆనవాయితీ ఏర్పడింది. ఇలా అందరూ నవరాత్రుల్ని జరుపుకొని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీ వృక్షం దగ్గరుండే అపరాజితాదేవిని పూజించి ఆ జమ్మి వృక్షాన్ని, ఓ శమీ వృక్షరాజమా, అశుభాలను పారద్రోలుతూ శనిగ్రహ పీడల్ని హరింపజేస్తూ పీడ కలలను సమస్త పీడలను పోగొడుతూ నాకు సమస్త శుభాలు కలిగేటట్టుగా చూడమని నేను ప్రార్థిస్తున్నాను అనే భావంతో ఉండే అమంగళానాం శమనీం శనీం దుష్కృతస్య చ దుస్వప్న నాశనీం ధన్యాం ప్రపద్యేహం శమీం శుభాం అనే శ్లోకం చెబుతూ ఆ శమీ దేవతను పూజించాలి. ఆ తరువాత ఆ జమ్మి చెట్టు పాపాలను నశింపజేయడమే కాకుండా శత్రు నాశనం కూడా చేస్తుంది. పాండవ మధ్యముడైన అర్జునుని ఆయుధాలను కాపాడి విజయాన్ని తెచ్చిపెట్టిన వృక్షం ఇది. అంతేకాకుండా శ్రీరామచంద్రునికి మంచిని కలిగింపజేసిన వృక్షరాజం ఇది. ఇది ఏ ఆటంకాలను కలగనీయకుండా విజయంతో కార్యసిద్ధిని సమకూర్చుతుందనే భావం ఉన్న శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శని శమీ శమయతే పాపం శమీ లోహిత కంటక ధరిత్ర్యర్జున బాణానాం రామస్య ప్రియవాదిని కరిష్యమాన యాత్రాయాం యథాకాలం సుఖం మయా తత్ర నిర్విఘ్నం కర్తృత్వం భవ శ్రీరామ పూజితే అనే శ్లోకాలతో జమ్మి చెట్టుకు నమస్కరించుతూ ఎడమ వైపు నుండి కుడి వైపునకు శుభప్రదమైన సంఖ్యలో ప్రదక్షిణలు చెయ్యాలి. అందుకే దసరా వేడుకలలో జమ్మి చెట్టు పూజకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. దసరా పండుగ నాడు దేవుణ్ణి ప్రార్థించుతూ సర్వశత్రు వినాశనాన్ని మనం కోరుకోవాలి. శత్రువులంటే కేవలం మనకు నష్టాన్ని కలిగించే వ్యతిరేకులైన బద్ధ శత్రువులే కాదు, మనలో మనకు కనిపించకుండా ఉంటూ ఎప్పుడూ మన వ్యక్తిత్వానికి హాని కలిగించే అంతఃశత్రువులు కూడా అవే. అరిషడ్ వర్గాలుగా చెప్పబడే కామము, కోపము, లోభము, మోహము, మదము, మాత్సర్యమనే దుర్గుణాలు మనలో మనకు కనిపించకుండా దాగి ఉన్న ఈ అంతఃశత్రువుల్ని ముందుగా జయించినప్పుడే మనం బయట ఉండే శత్రువుల్ని సులభంగా జయించవచ్చు. అందుకే ఈ దసరా పండుగ ఉత్సవాలను మనం జరుపుకుంటున్న ఈ రోజునే ముందుగా మనం మనలో దాగి ఉన్న అంతఃశత్రువుల్ని జయించి మనకు ఎప్పుడూ హానిని తలపెట్టి కళ్లకు కనిపించే భయంకరమైన శత్రువుల్ని నిర్మూలించడానికి తగిన శక్తి యుక్తుల్ని ఇవ్వవలసిందిగా ఈ రోజున ఆ భగవంతుని రూపంగా మనకు కనిపించే శమీ వృక్షాన్ని, ఆ వృక్షం నీడలో ఆవాహనం చేసి పూజించే అపరాజితాదేవిని వేడుకుందాం. శ్రోతలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలతో విజయోస్తు.
సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. దసరా పండుగ విశిష్టతను చాలా చక్కగా వివరించారు రఘుపతి గారు. ధన్యవాదాలండి. నమస్కారం అండి. ఓంకార పంజర శుకి ఉపనిషదుద్యాన కేళికల కంఠీ ఆగమ విపిన మయూరీ ఆయాం అంతర్విభావయేత్ గౌరీ జంతరిత తదికిటం తకతరి జంతరిత తదికిటం తాంతకజం తకతరి జం తజ్జం తదికిటం తదికిటం అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తద్దీం తద్దీం తకథిమి తకచను తకథిమి తకచను తాం తద్దీం తద్దీం తకథిమి తకచను తకథిమి తకచను తాం ధీం తోం నం తరగడదు